గొబ్బిల్ల గొరుల మంద నేరెల్ల వనమే గొబిల నేరెల్ల వనమే గొబిల నేరెల్ల వనములోన నేరెల్ల వనములోన కోగుల్ల పుట్ట గొబిల కోగుల్ల పుట్ట గొబిల కోగుల్ల పుట్టలోన కోగుల్ల పుట్టలోన కోడే నాగన్న గొబిల కోడే నాగన్న గొబిల నాగన్న వేటిండే నలిగైల గుడ్లు గొబిల నలిగైల గుడ్లు గొబిల మోహన వేటిండే మొంటేడే గుడ్లు గొబిల మొంటేడే గుడ్లు గొబిల పసుల కడి పిల్లలు ఎంత పలువల్లు గొబిల ఎంత తులువల్లు గొబిల నాగన్ని గూడ్లన్నీ నలుగా దంచిరి గొబిల సిరిగా వడిసిరి గొబిల మెదలాడే నాగన్న మెడలిచ్చి చూసే గొబిల మెడలిచ్చి చూసే గొబిల ఉరుకొచ్చే నాగన్న ఉరుదాడు ఓలే గొబిల ఉరిదాడు ఓలే గొబిల పసల కడి పిల్లలు చంద్రునెంకి గొబిల సూర్యునెంకి గొబిల పట్టియ చంద్రుడా పట్టియ వయ్యా గొబిల పట్టియ వయ్యా గొబిల పట్టియ నేనొక్క పాపకారున్నా గొబిల పాసకారున్నా గొబిల పట్టియ చంద్రుడా పట్టియ వయ్యా గొబిల పట్టియ వయ్యా గొబిల పట్టియ నేనొక్క పాపకారున్నా గొబిల దోసకారున్నా గొబిల. సూపర్. పట్టియలే లాస్ట్ పట్టియలే దేవుడు దేవుడు పిల్లలతో చేసిన తప్పు కూడా పట్టియలే పట్టేలే. ఈ పాట దీని వల్లనే కదా గ్రహణాలు ఏర్పడేది ఇట్లా ఇటువంటి పాటల మీదనే. అవును నిజంగా ఉరితాడోలే ఉరుకొచ్చిండు దేవుడు. నాకు పాట పొందీకరణ చూడండి. ఉరితాడు ఏది వేసిన దేవుడు ఎప్పుడు ఉరితాడు వేసిండంటే యమపాశి వేసిండంటే ఏది ఆగదంటారు కదా. అవును. సో ఆ పాట పదాలు పొందించడం కూడా ఎంత బాగా పొందించిరు. అప్పుడు మెడలిప్పి ఏమన్నారు మెడల మెతమేసే నాగన్న మెడలిప్పి చూసే గొబిల. వస్తున్నాయి పాటల పదాల అర్థాలు మస్తు చక్కగా ఉన్నాయి. అవును మేడం. సో ఈ పాటలు మరి ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు ఇష్టం, డాన్స్ ఇష్టం మేడం. డాన్స్ కూడా ఇష్టం? ఇష్టం. చేస్తారా డాన్స్? చేస్తాను మేడం. ఏదైనా కొడుతూరు చప్పుడు అవుతుందంటే ఇంకా రావాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక జర కాలు నొప్పి ఉందని ఇంకా కొంచెం. మరి లేకపోతే వేపిస్తాం డాన్స్ నీతోటి. అదే మేడం. మంగళారతులు ఓడినించడానికి లక్ష్మం వచ్చింది పాడుతుంది అంటారు. అట్లా ఊళ్ళో కూడా నాకు పాటలు వస్తాయని తెలుసు. తెలుసు అందరికి. మీ ఊరు కాదు ఇలా ప్రపంచం మొత్తం తెలుస్తుంది. తెలుస్తుంది. లచ్చమ్మకు పాటలు వస్తాయి, ఎంత మంచిగా వాడింది అని ఊరు ప్రపంచం మొత్తం అనుకుంటా. అవును మేడం. అబ్బో బంగారు సాయా నవన్నె కాడా కానిపోని మాటలకు తాలింపు లేదు. అబ్బో బంగారు సాయా ముస్సలోని తాని కోతే లలన మురికి సబ్బులాది వాసన. ముస్సలోని తాని కోతే లలన మురికి సబ్బులాది వాసన. అబ్బో బంగారు సాయా లలన రారా నవన్నె కాడా. అబ్బో బంగారు సాయా లలన రారా నవన్నె కాడా కానిపోని మాటలకు తాలింపు లేదు. అబ్బో బంగారు సాయా సొర పిల్ల తాని కోతే లలన సోకు సబ్బులాది వాసన. అబ్బో బంగారు సాయా లలన రారా నవన్నె కాడా కానిపోని మాటలకు తాలింపు లేదు. అబ్బో బంగారు సాయా. ఇలాక ముసలాల కాడికానన్నది అంటే మైల పోతుంది. మైల ఒక లేడీ అనుకుంటుంది కదా ఒక అమ్మాయి, మళ్ళా సోల పిల్ల అన్నారు. సోర పిల్ల తానికోతే సోకుల సబ్బు నాసన. ముసలాన్ని తానికోతే మురికి సబ్బుల ఆసన. సోర పిల్లగాడు అనొచ్చేమో. ఏం లేదు మేడం, పిల్లనే. ఇప్పుడు అంటే ముసలాయన అంటుండ ఇది. అది ఆహా ఓకే.
ఈమెమో ముసలాయన గురించి చెప్తుంది, ఆయన ముసలేమో ఈ పిల్ల గురించి చెప్తుంది. అబ్బో పాట భలే వందిచ్చిర్లే మొత్తానికి. పొందిచ్చిరు. వందిచ్చిరు. మీ అమ్మ వాళ్ళకి ఇట్లా రెండు వాడేదా ఇంట్లో? మా అమ్మ వాడేది మేడం కల్పజాలగా. ఆమె వెంట పోయే నేర్చుకున్నా నేను కూడా. పనులు చేసేదా చిన్నప్పుడు? నేను లెస వరి నాటి మస్తు పని చేసిన మేడం. మరి చదువుకున్నారు, చదువుకున్నా పని చేసిన. మరి చదువు చిన్నప్పుడే పెళ్లి చేసిరు మంచిగా. మంచిగా చేసిరా? నాకేం తెలియదు ఆ పెళ్లి ఎట్లా ఏం తెలియదు. 8 సంవత్సరాలు చేసిరు? 9 ఏళ్ళకే చేసిరు. అమ్మా. అవును. మీ ఆయన పెళ్ళైనాక చదివించిందా మరి? మా అమ్మమ్మ దోలలేదు. మా అమ్మ జర అమాయకురాలు ఉండే చాలా. మా అమ్మమ్మ నేను అడిగితే ఇచ్చిన పెళ్లి చేసిన గాని పిల్లనైతే పంపియండి. ఇప్పుడు పంపియను, తెలివి లేకముందే చేసిన, బడికి తోలుతాను తోలేదు. ఆమెదే ఈ దీపం. మీ అమ్మమ్మ చాలా తెలివి. మా అమ్మమ్మదే. అవును మేడం. సో మరి 7 దాంట్లో చదివించింది మీ అమ్మమ్మ? అమ్మ చదువు 7 చదివించినాక పంపించిందా? ఇక ఇంకా అప్పుడు అత్తగారింటి పంపించిందా? పెద్దగానే పంపించింది మేడం. మరి మీ అమ్మమ్మని బాగా చూసుకున్నావా? అంటే మంచిగానే చూసుకున్నా మేడం. మా 3 పిల్లలు పుట్టిందా ఉన్నది నాకు మా అమ్మమ్మ. ఉన్నది చచ్చిపోయింది. నిజంగా ముసలి చాలా గట్టోళ్ళు, మంచిగా. మా అమ్మ చాలా అమాయకురాలు. అవును మేడం. ఎందుకు అంటే తెలివి లేదా? కొంచెం అప్పటి ఉన్నా గానీ ఆమెకంత ఇంకా మంచి మనిషి ఉండే మా అమ్మ. మంచి మనిషిగానే అమాయకురాలు. అమాయకురాలు. అదే. ఇప్పుడు మరి పొలాలలో వాడే పాట పాడతావా? ఏది పాడాలి మేడం? మీకు ఏది వస్తుందో? నువ్వు చెప్పింది వాడతా. నేను చెప్పింది వాడతావా? నువ్వు అంగన్వాడీ టీచర్ కదా, మరి ఆ టీచర్ గురించి ఒక పాట వారా? లేకపోతే టీచర్ది పట్టుకోలే మేడం. లమ్మడల్ల పాట వాడిన, నేర్చుకున్నా కూడా కొంచెం. అది లంగాలం మేము అని కానీ మంచిగా నోటికి రాదు. తప్పు పోతే లోకం తిడతారు. మరి పిల్లల మీద ఏమన్నా వస్తుందా? చిన్న పిల్లల మీద పాటలు ఏమన్నా వస్తాయా? ఇప్పుడు మీరు టీచర్ అన్నారు, పోరగాళ్ళు ఏడుస్తుంటారు, ఏం చెప్తారు వాళ్ళకి మీరు? ఇంకా వాళ్ళకి చెప్పడం, వాళ్ళతో సతాయించడం చాలా ఉంటది మేడం. పాటలు ఏమన్నా వాడితే కుసర్రా అంటావా? ఉరుకులాడతాం, రాళ్ళు పెట్టి పిల్లలను ఆడిపిస్తాం, గిర్ర గీసి దాటొద్ది ఇది అంటాం, అవన్నీ చేస్తాం. గానీ పాట అయితే కట్టలే మేడం. అంత ఐడియా రాలే. మీకు నాకు అది ఇయలేగా మీ చిట్టి మీ దగ్గర నేర్చుకో, మీ ఆస్తిపత్రం మీ దగ్గర నాకేడిచ్చిరు. సక్కన్ని సరి బండ మీద నా సామి చెక్క దంచిన చోర పిల్ల, చెక్క వచ్చి చెంపదలిగే నా సామి చెప్పరాని దుఃఖం వచ్చే. చెక్క వచ్చి చెంపదలిగే నా సామి చెప్పరాని దుఃఖం వచ్చే. మాయదారి బండ మీద నా సామి మందు నూరిన మామ కొడుక, మాయదారి బండ మీద నా సామి మందు నూరిన మామ కొడుక. మందులేరా మాకులేరా నా స్వామి మనసునుంటే సాలు పోరా, మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే సాలు పోరా. సక్కన్ని సరి బండ మీద నా స్వామి చెక్క దంచిన చోర పిల్ల, చెక్క వచ్చి చెంపదలిగే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే. చెక్క వచ్చి చెంపదలిగే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే. మాయదారి బండ మీద నా స్వామి మందు నూరే మామ కొడుక, మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే చాలు పోరా, మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే చాలు పోరా. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా? లేదు మేడం, ఇది యూట్యూబ్ లో నల్గొండ నర్సన్నది నేర్చుకున్నా. ఇంకొకటి ఏదో నల్గొండ నర్సన్న పాటలు కూడా వినేదా? ఆయన పాట ఎందుకో మంచిగా అనిపించింది మేడం. అమ్మా ఏం పాట అంతగానో బాగా అనిపించింది? నర్సన్న పాట. రాజకీయ పాటలు వాడతారేమో అన్న, ఎక్కువ మొత్తం రాజకీయ పాటలు వాడతాడు కదా. పాడతాడు కానీ ఒక పిల్ల మీద వాడిండు. అమ్మో ఆ పాట నచ్చింది ఎందుకో నాకు. ఆ పిల్ల మీద వాడిన పాట నీకు నచ్చిందా? పాడండి. పాడనా మేడం? ఆయన గిట్ట తిడతాడేమో. ఏం తిట్టాడు? ఎందుకు తిడతాడు? నా పాట ఇక్కడ వాడిందా, నా పాట కూడా నేర్చుకొని వాడిందని హ్యాపీగా ఫీల్ అవుతారు.